వీడు చదువుకోని ఇన్ని రోజులు చదువుకొని ఉద్యోగం చేసి కూలి పని చేసేవానికి వీడికి కంపేర్ చేస్తారు. ఆ జీవితం అంతా చదివి డెవలప్ చేయడానికి నెంబర్ 1 చేయడానికి చేస్తే మా కూలికి అంత ఉన్నదిగా, మా ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే ప్రజలు పని చేస్తే పైసలు వస్తాయి. వీడు పని చేస్తుండ్రు కదా, పని చేయకుండా ఎందుకు పైసలు ఇస్తున్నారు? ఓట్ బ్యాంక్ కొరకు ఎందుకు చేస్తారు? ఇవన్నీ ఎవరు అడుగుతలే. నేను చెప్పాను, మీరు మీరే క్వశ్చన్ ఉచితాల కోసం ఇంకెన్ని ఉద్యమాలు చేస్తాం. ఆ రోజు నిజాం సర్కార్తో లొల్లి పెడితే ఇదే ఉద్యోగులు, మొన్న తెలంగాణ ఉద్యోగంలో మేమే. ఇవాళ మా తెలంగాణ మాకు వచ్చిన తర్వాత మా జీతాల కొరకు మళ్ళీ మేమే పోరాటం చేయవలసి వస్తుంది. ఎంత ఉమ్మడి రాష్ట్రంలో 2 DAలు బాగుంటే సమ్మె నోటీస్ ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు 5 కాదు, ఎన్ని పెండింగ్ ఉన్నా నోరు మూసుకొని కూర్చోవాలి. ఒకవేళ నోరు గిట్ట బయట తెలిస్తే ప్రతిపక్ష వాళ్ళు చేయించారు, వీళ్ళ వాళ్ళు కూడా ఆలోచిపడ్డారు. తెరవపోతే ఎందుకు మాట్లాడతలేదు, వీళ్ళేమో తీసుకొచ్చుకుంటారు. ఇంత దారుణమైన పరిస్థితి. ప్రభుత్వాలు ఆలోచించాలి. వాస్తవం బయటకు రండి. తెరిస్తే ప్రతిపక్షాలు, తెరవకపోతేనేమో మాకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలే. అంత ఓట్ బ్యాంక్ రాజకీయాలు. కానీ టీఎన్జీఓ అధ్యక్షులు చాలా మంది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలో పోయినారు. అప్పుడు స్వామి గౌడ్, మా పరిస్థితి ప్రసాద్ అందరూ నెక్స్ట్ జగదీశ్వర్ ఏ పార్టీలో పోతారో. మేము పార్టీకే పోము, పార్టీ మాకు అవసరం లేదు. మేము అవసరం మాది వేరే ఉంటది తప్ప అందరు ఆ పార్టీలో. ఏలూరు శ్రీనివాసరావు ఏ పార్టీ పోతారు? ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ వెళ్లి మంత్రి అయినారు టీజీఓ అధ్యక్షుడు. ఏలూరు శ్రీనివాసరావు పోవచ్చు, విఠల్ గారు బీజేపీలోకి పోవచ్చు. 21 సంవత్సరాలు వచ్చే వరకే మేము పబ్లిక్ సర్వెంట్ అన్నా. మేము కూడా సాధారణ పౌరులమే. రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు జడ్జిలకి పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, ఇంకా ఘోరమైన పరిస్థితి. అంటే ఒక ప్రెస్ రిపోర్ట్ అని అడుగుతాడు, గతంలో మాట్లాడలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు అంటాడు. మరి గతంలో మాట్లాడకపోతే మనం తిట్టింది కదా. గతంలో నాయకులు ఒక దిక్కున్నారు, మా ఉద్యోగులు ఒక దిక్కు అయ్యారు కదా. పోస్టర్ బ్యాట్ చేసి ఈ ప్రభుత్వానికి వేసారు కదా. మళ్ళీ మేము మాట్లాడద్దంటే ఎట్లా కలుగుతుంది? మేము మాట్లాడదు మమ్మల్ని గదే తిడతారు కదా. మాట్లాడితే మనల్ని అంటారు, మాట్లాడితే ఒక రకం, మాట్లాడకపోతే ఒక రకం. ఎంత ఘోరమైంది. యూనియన్ ఆఫీస్ రోజు కూర్చుంటే మీరు ఒకసారి చూడండి, 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటలకు ఒక లేడీ ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి ఘోరంగా ఉంది, 3 లక్షల జీపే పెట్టుకున్నా, నా పైసలే అన్నా, నా పైసలు కావాలంటే బ్రోకర్లు వచ్చి 10% అడుగుతున్నారు, నేను 30,000 ఇచ్చే బతుకులేదన్నా, నాకు అప్పు కట్టుకోవాలన్నా, దండం పెడతా, కాలు అనిపిస్తే చెప్పండి. మీకు జీపీఎఫ్ ఆర్టీసీలోకి ఏంది, ఆర్టీసీ వాళ్ళకు కూడా వాళ్ళది సిసిఎస్ ఏంటది, వాళ్ళ ఈపీఎఫ్ ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ సొమ్మును కూడా ఆర్టీసీ వాడుకుందని చెప్పింది, వాళ్ళు దాచుకున్నదని కూడా. ఇప్పుడు ఒకప్పుడు జీపీఎఫ్ మా అకౌంట్ లో చూస్తే 40 లక్షలు కనబడతాయి. అది మేము డ్రా చేసుకుంటా అంటే ఈ కుబే నుంచి పోతాయి, మా దానికి పోతాయి. 20 లక్షలు లోన్ పెట్టుకున్నారు, పోతాయి. ఆ లోన్ తీరాక కూడా మాకు 20 లక్షలు రావు. ఓకే, ప్రభుత్వం వాడుకుంటుందా మరి ఏంది అది? దాన్ని పైసలు లేనప్పుడు ఎవరు ఆల్రెడీ వాడుకునేసారు, పైసలు లేవు అక్కడ. జీపీఎఫ్ మా అకౌంట్ లో మాకు ఉండాలి 40 లక్షలు ఉండాలి. మేము డ్రా చేసుకోవచ్చు. మేము ఏదంటే పార్ట్ ఫైనాన్స్ పెట్టుకుంటాం, రేపు పెళ్లి అయితే పెట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే పెట్టుకుంటాం, ఆరోగ్యం మంచి లేకపోతే పెట్టుకుంటాం, మాకు ఎమర్జెన్సీ కొరకు దాచి పెట్టుకుంటాం. అందరి లెక్క మేము ఎంజాయ్ చేయం, మేము సేవింగ్ చేసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగం మేము ఒక ప్లాన్ ఉంటది. ఇలా 10,000 వచ్చినాయి అనుకున్నాం, 10,000 మీకు తెలుసు కదా. 10,000 ఏం చేయాలి, కొడుకు ఎంత పెట్టాలి, బిడ్డకి ఎంత పెట్టాలి, ఎక్కడ చదివేయాలి, ట్యూషన్ పంపాలన్నా, చిన్న స్కూల్లో చదివేయాలని చూస్తుంటాం.